ఈరోజు సిట్ పేరిట తెలంగాణ సాధించినటువంటి మహానాయకుడు, తెలంగాణను అభివృద్ధి చేసినటువంటి గొప్ప నేత, ప్రపంచాన్నే అబ్బురబోయే విధంగా 1,00,00,000 ఎకరాలకు నీళ్ళు అందించి నిర్మాణం చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాత కేసీఆర్ గారికి సిట్ నోటీస్ ఇవ్వటాన్ని యావత్ తెలంగాణ ప్రజానికం తీవ్రంగా ఖండిస్తుంది. ప్రత్యేకించి తెలంగాణ సాధించినటువంటి క్రమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఈరోజు మేధావులు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొని ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా మరి శాంతియుతంగా అనేక కార్యక్రమాలు చేసినాం. ఈరోజు గాంధీ మార్గంలో మరి తెలంగాణ సాధించడమే కాకుండా సాధించినటువంటి తెలంగాణను అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో సాధించినటువంటి కేసీఆర్ గారు. కానీ అతన్నే ఈరోజు సిట్ పేరిట మరి విచారించడం, మరి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికి కూడా దాన్ని వ్యతిరేకంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు చేయకుండా వ్యతిరేకంగా ఈరోజు కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడాన్ని మరి ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ముమ్మాటికి ఇది ప్రజాపాలన కాదు, మరి ప్రతీకార పాలన. ఏదేమైనప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా మేము గెలుపొందుతాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల మరి దృష్టంతా కూడా మళ్లించేదానికి ప్రజలందరూ కూడా కారు గుర్తుపై ఓటేయాలి. మున్సిపాలిటీలు అత్యధిక శాతం మరి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మరి దృష్టి మళ్లించేదానికి, ప్రజల దృష్టి మళ్లించేదానికి సిట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మేము ప్రజాక్షేత్రంలో మరి అదేవిధంగా కోర్టును కూడా మరి గౌరవించి ఈరోజు మేము మా అధినేత కేసీఆర్ గారు హాజరు కావడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా మీరు ఎన్ని కమిషన్లు వేసినా, ఎన్ని సిట్ నోటీసులు ఇచ్చినా కూడా మరి కడిగిన ముత్యంలాగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు బయటపడతారు.